ఇక వార్తల్లోని వివరాలు. సాంకేతిక రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించాలని అంతర్జాతీయ సమాజానికి ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతికత అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడే అసమానతల నిర్మూలన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. G7 శిఖరాగ్ర సదస్సుకు అనుబంధంగా ఇటలీలోని అపూలియా ప్రాంతంలోని బోర్గో ఇగ్నాజియా రిసార్ట్లో నిర్వహించిన కీలక సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పారదర్శకంగా అందరికీ అందుబాటులో తెచ్చేలా అన్ని దేశాలతో కలిసి భారత్ పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, ఉద్రిక్తతల ఒత్తిడి గ్లోబల్ సౌత్ దేశాలకు సవాలుగా మారిందని మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలు, ప్రాధాన్యాల గురించి అంతర్జాతీయ వేదికపై గళమెత్తడాన్ని భారత్ తన బాధ్యతగా పరిగణిస్తోందని తెలిపారు. ఆఫ్రికా దేశాల అభివృద్ధి, సుస్థిరత, భద్రత కోసం తాము కృషి చేస్తున్నామని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన మిషన్ లైఫ్ గురించి మోదీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు అమ్మ కోసం ఒక మొక్క అనే పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తాను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఖనిజాల రంగంలో కీలక భాగస్వామ్య దేశాలుగా బ్రెజిల్, అర్జెంటీనా, భారత్లను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు. కృత్రిమ మేధ అభివృద్ధి, వినియోగంలో మానవ గౌరవ మర్యాదల పరిరక్షణకు పెద్దపీట వేయాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. G7 సదస్సులో భారత ప్రధాని మోదీ, పోప్ ఫ్రాన్సిస్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. భారత్ను సందర్శించాలంటూ పోప్ను మోదీ ఆహ్వానించారు. భారత సార్వత్రిక ఎన్నికల పర్వం గురించి మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఎన్నికల్లో చారిత్రాత్మక గెలుపు రూపంలో ప్రజలు తనను ఆశీర్వదించినట్లు ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. 2600కు పైగా రాజకీయ పార్టీలు, 10 లక్షల కన్నా ఎక్కువ పోలింగ్ బూత్లు, 50 లక్షలకు పైగా ఈవీఎంలు, 1.5 కోట్ల కన్నా అధిక పోలింగ్ సిబ్బంది, మొత్తం ఓటర్లు దాదాపు 97 కోట్ల మంది, ఓటు వేసింది 64 కోట్ల మంది. ఇంతటి భారీ ప్రక్రియను భారత్ పారదర్శకంగా పూర్తి చేసి ఫలితాలను కొన్ని గంటల్లోనే ప్రకటించిందని లోక్సభ సమరం విశేషాలను మోదీ వివరించారు.